భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్ మరోసారి తన వింత వాదనలు తెరపైకి తెచ్చింది. అజర్ ఆజూకి తమకు తెలియదని, ఒకవేళ భారత్ ఖచ్చితమైన సమాచారం ఇస్తే సంతోషంగా అరెస్టు చేస్తామని ఆ దేశ మాజీ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మసూద్ అజర్ ఎక్కడున్నారో తాము గుర్తించలేకపోతున్నామని, గత పరిణామాలను బట్టి చూస్తే అతడు బహుశా ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉండవచ్చని ఓ అంతర్జాతీయ మీడియాతో భుట్టో పేర్కొన్నారు. ఒకవేళ అతడు పాకిస్తాన్ గడ్డపైన ఉన్నట్టు భారత ప్రభుత్వం తమకు ఖచ్చితమైన సమాచారం అందిస్తే సంతోషంగా అరెస్టు చేస్తామని అన్నారు. అదే సమయంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడనే వార్తలను ఆయనను ఖండించారు. సయీద్ తమ కస్టడీలో ఉన్నాడని స్పష్టం చేశారు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా పీఓకేలోని జైషే, లష్కరే ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తమ కుటుంబానికి చెందిన 10 మంది మరణించారని మసూద్ అజర్ వాపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో బిలావర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్లో జరిగిన అనేక భీకర దాడుల సూత్రధారి అయిన మసూద్ అజర్ను 2019లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో విమానం హైజాక్ చేసి ఉగ్రవాదులను అతడిని విడిపించుకున్నట్టు నుంచి పాకిస్తాన్లోనే ఉంటూ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు.